ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాసు. విజయనగరంలో జిల్లా బొబ్బిలిలో వ్యవసాయ యంత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. జిల్లాలో ఎంపికైన 867 మంది రైతులకు అత్యాధునిక వ్యవసాయ యంత్రాల పంపిణీ చేశారు. రైతు భరోసా పథకంలో ఇప్పటి వరకు ఇచ్చిన ఆర్థిక సహాయాన్ని 20,000కు పెంచామని, వ్యవసాయ రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కొంతమంది పాడి వర్షాలు బాగా సహకరించడం వల్ల, అలాగే ప్రభుత్వం వెంటనే కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల చాలా మందికి పంటలో ఒక బస్తా పెరగడం జరిగింది. ఎందుకంటే మనం అందరం చూస్తున్నాం. నేను ఎప్పటికప్పుడు మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ అడుగుతున్నాను, పంట ఏ రకంగా ఉంది, పంటకి కావాల్సిన సహాయం ఏంటి. వెంటనే తగినటువంటి అధికారులు కూడా మాట్లాడి వాళ్ళకి కావాల్సినటువంటి ఎరువులు కానీ లేకపోతే టెక్నాలజీ కానీ ఏదైనా ఉంటే వెంటనే మేము రెస్పాండ్ అవుతుంది జరుగుతుంది. గత సంవత్సరంలో చాలా మంది రైతులు కట్వామ్ అని ఒక వ్యాధి వచ్చింది. చాలా మంది రైతులకి, ధాన్యం పండించే రైతులకి వెంటనే స్పందించి సంబంధిత అధికారులు కనుక్కొని ఈ కట్వామ్ని ఎలా నిర్వహించాలి, ఎలా దాన్ని ఛేదించాలని వెంటనే అధికారులందరూ చెప్పగానే వాళ్ళు కూడా అక్కడ ఉన్న సైంటిస్టులు చెప్పి దానికి కావాల్సిన మందులు కూడా 2 రోజుల్లో తీసుకొచ్చి వెంటనే దాన్ని సక్సెస్ చేశారంటే మనకు ఉన్నటువంటి జిల్లా అధికారులు ఇక్కడ ఉన్న. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలంలో రేవుపోలెంలో సముద్ర తీరంలో హోంమంత్రి అనిత ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగాసనాలతో సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ఉల్లాసం అని అన్నారు. యోగాకి వయసుతో సంబంధం లేదన్నారు. ఈ నెల 21న విశాఖలో జరగబోయే అంతర్జాతీయ యోగా డేను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు అనిత. 21వ తారీఖున ప్రపంచం మొత్తం కూడా ఈరోజు విశాఖపట్నం వైపు చూసే పరిస్థితి. ఈరోజు సుమారుగా అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అన్నది పక్కన పెడితే ఈరోజు ప్రతి ఒక్కరి ఆరోగ్యం ముఖ్యం అని చెప్పి మనకున్న 24 గంటల్లో మనం ప్రతి ఒక్కదానికి ఒక గంట వెచ్చిస్తాం. కానీ మన గురించి మనం చేసుకునే ఒకే ఒక గంట, మన గురించి మనం నిర్వహించుకునే పని ఒకే ఒక గంట యోగా. 45 నిమిషాలు యోగా మీద దృష్టి పెడితే మనకి 100 సంవత్సరాల ఆయుష్ మనమే తీసుకొచ్చే పరిస్థితి. యోగా నిరంతర సాధన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తుందని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా అన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో 2,000 మంది విద్యార్థులతో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, రెవెన్యూ సిబ్బంది, అధికారులు యోగాసనాలు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ రాజకుమారి పిలుపునిచ్చారు. ఇంటర్నేషనల్ యోగా డేని జూన్ 21వ తారీఖున అనౌన్స్ చేశారు. ఇది 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం మనం జూన్ 21న జరుపుకోబోతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మీద యోగా అన్నది ప్రతి వ్యక్తి యొక్క దినచర్యలో భాగం కావాలి. మన 2047 విజన్ ఏముందో హ్యాపీ, వెల్తీ అండ్ హెల్తీ స్టేట్గా చూడాలి అంటే ప్రజలలో యోగా పైన అవగాహన ఉండాలి అన్న ఆలోచనతో నెల రోజులు అనేక కార్యక్రమాలు చేయడానికి కలెక్టర్స్కి ఆదేశాలు వచ్చాయి. అలాగే మన జిల్లాలో ఉండే టూరిస్ట్ ప్లేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. దగ్గర 24 టూరిస్ట్ డెస్టినేషన్స్ ఉన్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ఆవరణలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ఆరోగ్యకరమైన జీవితం కావాలంటే యోగా చేయాలని రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుభేంద్రద తీర్థ స్వామి అన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మౌర్య, భరద్వాజు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. యోగా దినాన్ని యోగా ద్వారా మనం చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా మన పెద్దలు వివరించారు. అలాంటి యోగాన్ని మనకు అందించినటువంటి ఋషి మునులు వారి యొక్క జీవితాన్ని పొడిగింపు చేసుకుంటూ వందలాది సంవత్సరాలు, వేలాది సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించడం అనేటువంటిది సాధ్యమైనది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని కడప జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో నిర్వహించారు. గండికోట ముఖద్వారం వద్ద జిల్లా కలెక్టర్ శ్రీధర్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఇన్ఛార్జు భూపేష్ రెడ్డి సహా విద్యార్థులు,
మహిళలు యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 5,000 మంది పాల్గొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా వ్యాప్తంగా యోగాపై విస్తృత ప్రచారం కల్పించడంలో భాగంగా ఆయుష్ శాఖ ద్వారా అనేక అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. చేతుల్ని నిదానంగా ఏ విధంగా వచ్చామో అదే విధంగా నెమ్మది వదులుతూ సాధారణ స్థితికి వచ్చి విశ్రాంతి తీసుకుంటాము. ఈ ఆసనం చేసేటప్పుడు మీ యొక్క దృష్టి ఏదైనా ఒక వస్తువు మీద. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి కందుల దుర్గేష్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. నిడదవోలు నియోజకవర్గంలోని 3 మండలాల నుంచి వివిధ రకాల రుగ్మతలతో చికిత్స పొందలేని పరిస్థితుల్లో ఉన్న బాధితులకు మంత్రి చెక్కులను అందజేశారు. 4 లక్షల రూపాయల ఎల్ఓసి చెక్కులతో పాటు 31 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో మేము ప్రయత్నమే చేసాం. అది రికార్డ్ రూపం దాలుస్తుందని స్టార్ట్ చేసినప్పుడు మాకు తెలియదు. చాలా గట్టిగా అనుకున్నాం ఏదో ఒక మంచి పని చేద్దామని. ప్రతి ఈవెంట్ ని, ప్రతి యాక్టివిటీని పిల్లలకు ఉపయోగపడే విధంగా ఉండాలి అన్నది నా ఆలోచన. ఆదికవిలో ఈ రోజు మేము చేసినటువంటి ప్రోగ్రామ్ రికార్డు నెలకొల్పాము అని అంటున్నారు. అనుకోకుండా నెలకొల్పడానికి వచ్చినటువంటి వాళ్ళు ఒక సర్ప్రైజ్ లాగా వచ్చారు. వారికి థ్యాంక్స్. ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రతిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ రాజా అన్నారు. కాకినాడ జిల్లా శంకవరం మండలంలో కత్తిపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పుస్తకాల పంపిణీ చేశారు. ఎమ్మెల్యే సత్యప్రభ రాజా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పథకంలో భాగంగా పుస్తకాలను పంపిణీ చేశారు. విద్యార్థులు ప్రభుత్వ సౌకర్యాలు సక్రమంగా వినియోగించుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. ఎన్నికల ప్రచారంలో హామీ ఇవ్వడం జరిగిందో మా కూటమి నాయకులు తల్లికి వందనం పేరిట ప్రతి విద్యార్థికి 1వ తరగతి నుండి ఇంటర్ చదివే ప్రతి విద్యార్థికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు ఇస్తామని నాడు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పాఠశాలలో రీఓపెనింగ్ జరిగిన రోజున ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయని విధంగా దాదాపు 67.27 లక్షల మందికి ఒకేసారి వారి తల్లి అకౌంట్ లో 13,000 రూపాయలు జమ చేయడం జరిగింది. నిజంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అన్నది మా కూటమి నాయకుల నిబద్ధతని మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రధాని మోదీ ధ్యేయమని తూర్పుగోదావరి జిల్లా గోకవరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరావు అన్నారు. ప్రధాని మోదీ 11 ఏళ్ల సుపరిపాలన వికసిత్ భారత్ సంకల్ప సభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 11 ఏళ్ల పరిపాలనలో నరేంద్ర మోదీ ఎన్నో విజయాలు సాధించి మన దేశాన్ని ప్రగతి పథంలో నడిపించారన్నారు. 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు భారతదేశం యొక్క పగ్గాలు చేపట్టి ప్రధానమంత్రిగా వారు చేసిన విశిష్టమైన కార్యక్రమాలు, భారతదేశం యొక్క పురోగతి, ఆయన ఆర్థిక విధానాలతో భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లిన విధానం, ఏదైతే ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రపంచ దేశాలకి భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలు చాటారో, దళాల్లో కూడా ఏదైతే వాయుసేన, అలాగే పదాతి దళం, అలాగే నావికా దళం, ఈ దళాలను అత్యంత శక్తివంతంగా ఏ విధంగా రూపొందించారో, అలాగే 80కి పైగా ప్రాయోజిత కార్యక్రమాలతో పేద బడుగు వర్గాలకి ఏ రకాలైన ప్రాయోజిత కార్యక్రమాలు చేపడుతూ ఎంత విశిష్టమైన కార్యక్రమాలు రూపొందించారో, ఒక్క పేద బడుగు వర్గాలే కాకుండా సాంకేతిక విద్యా రంగాల్లోని, అలాగే ఎగుమతులలోను, అలాగే ఎన్నో రకాలైన కార్యక్రమాలు ఇళ్ల నిర్మాణంలో కానీ, రోడ్డు నిర్మాణంలో కానీ భారతదేశం యొక్క ప్రగతి ఏ విధంగా. మాజీ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఆత్మహత్య చేసుకున్న బీఆర్ఎస్ ఎంపీటీసీ కుంటయ్య మృతదేహాన్ని కేసీఆర్ నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. తాను ఏసీబీ విచారణలో ఉంటే తనకు ధైర్యం చెప్పారని, కానీ ఏమైందో తెలియదు, రాత్రి ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. కుంటయ్య కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు కేటీఆర్.
మంత్రి సీతక్కను ఉద్దేశించి ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి బడే నాగజ్యోతి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మహిళా నేత మండిపడ్డారు. సీతక్కని విమర్శించే స్థాయి బడే నాగజ్యోతికి లేదని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని హెచ్చరించారు. సీతక్క ఏసీలో ఉంటూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని ఆరోపిస్తున్నారు. మీకు కరోనా టైంలో వరదల సమయంలో ప్రజల కష్ట సుఖాల్లోనూ సీతక్క ఉన్న సంగతి గుర్తులేదా అని వారు ప్రశ్నించారు. రొయ్యూరు గ్రామంలో ఫారెస్ట్ ఆల్రెడీ అది 5 నిమిషాల ముందే మంత్రి గారికి తెలిసింది. అప్పటికే మంత్రి గారు ఫారెస్ట్ అధికారులు FDO గారితో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఫారెస్ట్ అధికారులు అతి ఉత్సాహంతో అక్కడికి వెళ్ళి చేసిండ్రు. ఆల్రెడీ అక్క మాట్లాడింది. వీళ్ళకి ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళకి కూడా, ఆ విలేజ్ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి గుంట భూమి ఇప్పిస్తానని కూడా సీఎం గారితో మాట్లాడింది. మీరు కావాల్సుకొని బడే నాగజ్యోతి గారు మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఆల్రెడీ వాళ్ళకి అప్పటి నుండే అక్కడ గుడిసెలు ఉన్నాయి. అప్పుడు మీరు ఏం చేసిండ్రు? అప్పుడు ప్రజలు మీరు గుర్తుకు రాలేదా? ఈ రోజు మీరు అక్కడికి వెళ్ళి ప్రజల్ని రెచ్చబెట్టడము. సీతక్క మంత్రి గారు ప్రతిదాని కూడా విలేజ్ వాళ్ళు కూడా ఫోన్ చేస్తే స్పందించింది, అధికారులతో మాట్లాడింది. మీరు కావాల్సుకొని వాళ్ళని రెచ్చబెట్టడము. మీరు కూడా ప్రజలారా, మీరు కూడా ఒక మాట వినండి. మీరు ఏంటంటే ఆమె రెచ్చబెట్టడం వల్ల నష్టపోయేది మనమే. ప్రతిదీ కూడా మంత్రి గారు మనకి ఏ నైట్ అంటే ఆ నైట్ కూడా ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతుంది. ఏ అధికారులతో మాట్లాడాలంటే కూడా ఆ అధికారులతో మాట్లాడుతుంది. ఏదైతే మొన్న సోమవారం రోజు జరిగిన సంఘటనపై మంత్రి సీతక్క గారు మాకు వెంటనే స్పందించి మాకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఏజెన్సీ కూడా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే అక్కడ తోపులాట ఇవన్నీ జరిగిందో దానిపై అధికారులు, ఫారెస్ట్ అధికారులు కేసులు పెట్టేటటువంటి చర్యలు తీసుకుంటుండగా కానీ అక్కగారు అలాంటి మినిస్టర్ గారు అలాంటి చర్యలు ఏం తీసుకోకుండా మాట్లాడడం, నిలిపివేయడం జరిగింది. ఇదంతా చేసినందుకు అక్కకు మాకు కృతజ్ఞతలు. ఏదైతే మొన్న సోమవారం రోజు జరిగిన సంఘటనపై మంత్రి సీతక్క వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సురక్షిత గమ్యం చేరాలని గోదావరి కని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసు సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని కార్పొరేట్ టీ జంక్షన్ వద్ద ట్రాఫిక్ అవగాహన సదస్సులో ఆయన సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. నియమాలను పాటిస్తూ వాహనదారులకు అవగాహన కల్పించడంతో పాటు భద్రతా ప్లకార్డులను ట్రాఫిక్ పోలీసులు ప్రదర్శించారు. వాహనదారులకు సంబంధిత పత్రాలను వెంట తెచ్చుకోవాలని ఆయన సూచించారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ఇతరుల ప్రాణాలకు హాని కలిగించవద్దని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కఠిన శిక్షలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఎప్పటికప్పుడు వాహనాల కండిషన్ చెక్ చేసుకోవాలన్నారు. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను పాటించి ప్రమాదాలు నివారించాలని ఏసీపీ కోరారు. ప్రజలందరూ కూడా హెల్మెట్ తప్పకుండా ధరించాలి, సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలి. ఆ తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ తాగి వాహనం నడపొద్దు, అతివేగంగా వాహనం నడపకండి. తర్వాత మీ ప్రాణాలు, ఎదుటి వారి ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయదు. ఒక 5 నిమిషాలు లేట్ అయితే పెద్దగా జరిగే నష్టమేం లేదు, కానీ అతి వేగంగా లేదా తాగి వాహనం నడిపితే మీకు కానీ తర్వాత ఎదుటి వారికి కానీ ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందువల్ల, ఫ్యామిలీస్ అందరికీ కూడా అతి ఎక్కువ నష్టం జరిగే విధంగా ఉన్నందువల్ల దయచేసి అతి జాగ్రత్తలు తీసుకొని వాహనం నడపాలని నేను. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ప్రధాన రహదారి విస్తరణలో భాగంగా 4వ రోజు కూల్చివేతలు కొనసాగుతున్నాయి. బ్రిడ్జ్ నుంచి రాజన్న ఆలయం వరకు 80 ఫీట్ల మేర రహదారి విస్తరణ జరుగుతున్నాయి. రహదారి విస్తరణలో 243 మంది నిర్వాసితులుగా ప్రకటించారు ప్రభుత్వం. 170 మందికి పైగా నష్టపరిహారం చెక్కులను పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పర్యవేక్షణలో రోడ్ల విస్తరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాజన్న ఆలయ పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంది. మహబూబాబాద్ జిల్లాలో ఓ అవినీతి చేప ఏసీపీ వలకు చిక్కింది. విద్యుత్ శాఖ జిల్లా అధికారి నరేష్ ఓ వ్యక్తి దగ్గర ₹1,00,000 లంచం డిమాండ్ చేశారు. లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. విస్తృతంగా సోదాలు చేపట్టారు. బిల్లులు రాక అప్పుల పాలై ఉన్నాం.
బిల్లులు ఇవ్వకపోతే చావే శరణ్యమంటూ పురుగుల మందు డబ్బాతో స్కూల్ గేటు తాళం వేసిన నిరసనకు దిగారు కాంట్రాక్టర్లు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో వెల్గనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గేటుకు తాళం వేసి పురుగుల మందు డబ్బాతో గేటు ముందు నిరసనకు దిగారు స్కూల్ విద్యా కమిషన్ చైర్మన్ గడికొప్పుల విజయ్, ఆమె భర్త గడికొప్పుల తిరుపతి. అధికారులు బిల్లులు మంజూరు చేసి ఆదుకోవాలని వేడుకున్నారు. సార్ డైలింగ్ వాళ్ళు కట్టినాం, కరెంటు ఫిట్టింగ్ చేసినాం, రిపేరింగ్ చేసినాం, స్టంప్ కట్టినాం. 20 లక్షల పని సార్. అప్పు తెచ్చిన, అప్పు తెస్తే అప్పులో ఇంటికి వస్తారు. ఇప్పుడు చాలా వచ్చే పరిస్థితి వచ్చింది సార్. ఇక ఎవరి దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికైనా, కలెక్టర్ దగ్గరికైనా ఎవరైనా కానీ మేము ఈ పథకం లేదంటారు, మన బడికి లేదంటారు సార్. ఇప్పుడు మాకు ఏం చేసే పరిస్థితి లేదు. అప్పులో నమ్ముతారు, రోజు 10 మంది అప్పులో వస్తారు సార్. సార్ డైలింగ్ వాళ్ళు కట్టినాం. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో నీటి కోసం అల్లాడుతున్నారు జనాలు. గత 20 రోజులుగా నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని రోడ్లపైన బిందెలతో బైఠాయించారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. మత్స్యకారుల భవిష్యత్తు ఆగమ్య గోచంగా మారుతుంది. కడలినే నమ్ముకొని ఆ గంగపుత్రాలని చుట్టుముట్టిన కష్టాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని కోరుతున్నారు. గుజరాత్ తర్వాత ఎక్కువ సముద్రపు తీర ప్రాంతం కలిగి ఉన్న జిల్లా శ్రీకాకుళం జిల్లా. ఈ జిల్లాలో 193 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. 11 మండలాలు సముద్ర తీర ప్రాంతంలో ఉన్నాయి. 154 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ప్రధాన చేపల వేట చేసే రేవులు సుమారు 120కి పైగా ఉన్నాయి. జిల్లాలో వేటపై ఆధారపడే మత్స్యకార కుటుంబాలు సుమారు 60,000 ఉన్నాయి. విరామం అనంతరం తీరంలో సందడి ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు సముద్రంలో చేపల వేట నిషేధిత సమయంలో మత్స్య సంపద వృద్ధికి ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో వేట నిషేధించారు. అయితే ఈ సమయంలో చేపలు గుడ్లు పెట్టే సమయం కావడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏటా ప్రక్రియ పాటిస్తూ వస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చపూర్ నుంచి రణస్థలం వరకు సుమారు 195 కిలోమీటర్ల తీర ప్రాంతం ఆధారంగా లక్షలాది మంది గంగపుత్ర జీవనోపాధి పొందుతున్నారు. వెళ్తాం, వేటకెళ్ళి చేపలు తెచ్చి ఏం చేస్తుంది, అది తెచ్చిందో పోతే అవి మరి ఏటకి వెళ్ళే ఒకటి వెళ్ళకపోయినా ఒకటే, ఏటకి వెళ్ళే ఒకటి ఏటకి వెళ్ళకపోయినా ఒకటే. అదేదే ఐస్ ఉందనుకో టక్కం వేసి దాన్ని చేపని జాగ్రత్త చేసి మనము రేపు అమ్ముకోవడానికైనా అది పనికి వస్తుంది. ఇప్పుడు పరిస్థితి లేదు. అది మనం కడితే మేము అందరము బాగుంటాం. దళారులు ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఉంది. దళారులు లేదు. మాకు ఇక్కడ కంపెనీ పెడితే చాలా బెటరు. కంపెనీ ఒక మార్కెట్ అనేది ఉండాలి, మార్కెట్ కట్టాలి, కంపెనీ ఉండాలి. ఉంటే వేట నిషేధం పూర్తి చేసుకుని గంగపుత్రులు తమ బోటుల్లో సముద్రంలో చేపల వేటకైతే మాత్రం వాళ్ళు బయలుదేరినటువంటి నేపథ్యంలో అసలు గంగపుత్రులకు సంబంధించినటువంటి ఈ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి తీర ప్రాంతంలో ఉన్నటువంటి పలు గ్రామాల్లో వాళ్ళు పడుతున్నటువంటి బాధలు. ప్రభుత్వ పాఠశాలలు సమస్యలకు నిలయంగా మారుతున్నాయా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. పాఠశాలల్లో కనీస సౌకర్యాల లేక విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ అధికారులు ప్రభుత్వం పట్టించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో తమ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు తల్లిదండ్రులు పంపించాలంటే ఆందోళన చెందే పరిస్థితి నెలకొంటున్నాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ముంజలపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలకలలాడుతుంది. కానీ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కరువు అవడంతో ఎక్కువ విద్యార్థుల సంఖ్య తగ్గుతుందన్న భయం వెంటాడుతోంది. దాదాపు 150 మంది విద్యార్థినులు ఉన్న పాఠశాలలో ఒకటే టాయిలెట్ ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకరి తర్వాత ఒకరు క్యూ కట్టి మరీ టాయిలెట్కు వెళ్లాల్సిన పరిస్థితి. దీనికి తోడు ప్రహరీ గోడ సైతం సరిగ్గా లేక కొన్ని చోట్ల కూలిపోవడం, బయటపడే ఆకతాయిల వ్యక్తులు సైతం లోపలికి ప్రవేశిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు వెనుకాడే పరిస్థితి నెలకొంది. తమకు ఎంత కష్టమైనా సరే తమ పిల్లల్ని ప్రైవేటు పాఠశాలకు పంపించాలని మొగ్గు చూపుతున్నారు. అక్రమ ఇసుకకు లంచం వేసుకుని అనుమతిస్తున్న 7 కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేశారు సూర్యాపేట జిల్లా పోలీసులు.
ఏపీ నుంచి తెలంగాణకు కోదాడ మీదుగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఒక్కో లారీ వద్ద 3,000 లంచం తీసుకుని రాష్ట్రంలోకి అనుమతిస్తున్నట్లు గుర్తించారు. జగ్గయ్యపేట, నందిగామ ప్రాంతాల నుంచి కోదాడ మీదుగా హైదరాబాద్ తరలిస్తున్న 3 అక్రమ ఇసుక లారీలను పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల విచారణలో కోదాడ రూరల్ పిఎస్ లో పనిచేస్తున్న 6 కానిస్టేబుల్, చిలకరూరు పిఎస్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ పాత్ర ఉందని తేలడంతో జిల్లా ఎస్పీ నరసింహ వారిపై బదిలీ వేటు వేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేలు ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలు యూనిఫామ్ కోసం 1,500 రూపాయలు వసూలు చేస్తున్న ప్రిన్సిపల్ ని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయంపై జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జ్యోతిర్మయి క్లారిటీ ఇచ్చారు. తల్లిదండ్రుల కోరిక మేరకు ఏకరూప దుస్తువులను అతి తక్కువ ఖర్చుతోనే 2 జతల యూనిఫామ్లు, కళాశాల ఐడి కార్డులు ఇస్తున్నామని తెలిపారు. కొందరు కావాలంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై విద్యార్థినీలు మాట్లాడుతూ ప్రిన్సిపల్ చొరవతోనే తమ తల్లిదండ్రులకు అనుమతితో బయట ధరల కంటే ఎక్కువ ధరలు ఇస్తున్నారని, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు. వాళ్ళ సౌకర్యం కోసం అందరికీ తక్కువ రేట్లో రావాలనే ఉద్దేశంతో మాత్రమే చేశాము. ఇంతకుముందు కాలేజీలో కూడా ఇదే విధంగా. కర్నూలు జిల్లా అదోని మండలం ధనపురం గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ కు ఎమ్మెల్యే పార్థసారథి సమక్షంలో అవమానం జరిగింది. ఎస్సీల వేదికపై రాకూడదని టీడీపీ నాయకులు గుడిసె కృష్ణమ్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అభ్యంతరం మేరకే వేదిక ఎక్కలేదని సర్పంచ్ చంద్రశేఖర్ తెలిపారు. బీసీలకు రిజర్వేషన్ కల్పించాలంటూ జూలై 17న తెలంగాణ జాగృతి తలపెట్టిన రైతు రోకోకి సింగరేణి కార్మికులు మద్దతు తెలుపుతున్నట్టు ఆ సంఘం నాయకులు వెంకటేష్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్లు లేక విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలు వెనకబడ్డారని, అదేవిధంగా మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించాలంటూ కల్వకుంట్ల కవిత గతంలో ఢిల్లీలో ధర్నా చేపట్టారని ఆయన గుర్తు చేశారు. బీసీలు మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. పోరాటాల ద్వారానే హక్కులు సాధించుకుంటామని, అణగారిన వర్గాల జాగృతి పోరాటంతో భాగస్వామ్యం కావాలని వెంకటేష్ పిలుపునిచ్చారు. జై తెలంగాణ, జై సింగరేణి, జై సింగరేణి. ఇటీవలే ఇజ్రాయెల్లో మృతి చెందిన జగిత్యాల జిల్లా రేవెళ్ల రవీందర్ కుటుంబాన్ని మాజీ చైర్పర్సన్ ఆడువల జ్యోతి లక్ష్మణ్ పరామర్శించారు. మృతదేహాన్ని త్వరగా ఇండియాకు తెప్పించడానికి స్థానిక ఎమ్మెల్యే సంజయ్, ఎన్ఆర్ఐ అడ్వైజర్ కమిటీ వైఎస్ చైర్మన్ భీమ్రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో విమాన రాకపోకలకు కొంత ఇబ్బంది ఉన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో ఇండియన్ ఎంబసీ సహకారంతో మృతదేహాన్ని త్వరలో ఇండియాకు తెప్పిస్తామని వారు హామీ ఇచ్చారని తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరంలో పలు చోట్ల చోరీలకు పాల్పడుతున్న నిందితులను ఆత్కూరు పోలీస్ స్టేషన్లు అరెస్టు చేశారు. స్టేషన్ పరిధిలో పొట్టిపాడులో నిద్రిస్తున్న మహిళపై దాడి చేసి ఆమె మెడలో 5 కాసుల బంగారు గొలుసు, పరిసరాల్లో బైకులు చోరీకి పాల్పడ్డారు. చోరీలకు పాల్పడిన వ్యక్తి జంగారెడ్డిగూడెం శివార్లో వేగవరానికి చెందిన పారెపల్లి శేషులుగా గుర్తించారు. అతడి సహకరించిన దత్తి నవీన్, గుత్తుల రవికుమారు, నైనపు సాయి శ్రీరామ్లను కలిసి మొత్తం 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కోర్టులో హాజరుపరిచారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్ఐ చావ సురేష్, సిఐ సత్యనారాయణ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. డీఎస్పీ చలసాని శ్రీనివాసరావు. నంద్యాల జిల్లా లూనెపల్లి ఓవర్ బ్రిడ్జ్ కింద ఓ మహిళ దారుణ హత్యకు గురయ్యారు. భిక్షాటన చేస్తూ జీవిస్తున్న దస్తగిరికి బండాయిపారు కొందంలో గుర్తు తెలియని దుండగులు కొట్టారు. డబ్బుల కోసమే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో లూనెపల్లి బ్రిడ్జ్ కింద డబ్బుల కోసం పలువురిపై దాడి చేశారు దుండగులు. సమాచారం తెలుసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో దివంగత పెండికేటు వెంకట సుబ్బయ్య 105వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు గవర్నర్లుగా పనిచేశారు. అకాడమిక్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసు, ప్రిన్సిపల్ జీవి రమణారెడ్డి ఆధ్వర్యంలో వెంకట సుబ్బయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సహకారంతో కౌన్సిలింగ్ సెంటర్ ప్రారంభించడం ఎంతో హర్షించదగ్గ విషయమని ప్రిన్సిపల్ రమణారెడ్డి అన్నారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.